హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అల్లం పులుసు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తా. చాలా హెల్తీ, ఎప్పుడైనా ఇలా చేసుకుని తినండి. ముందుగా అల్లాన్ని నేను ఎంత చూపించానో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు, ఘాటుగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, ఒక 3 స్పూన్లు ధనియాలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసుకుని కట్ చేసుకుని పక్కన, అల్లాన్ని కూడా సన్నగా ముక్కలుగా తరిగేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, ఒకటేమో పొట్టు తీసేసుకోండి, వెల్లుల్లిపాయ గుడ్డుల్లా ఉంచుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, తగినంత చింతపండు, పులుసుకు సరిపడగా కొంచెం బెల్లం ముక్క తీసుకొని రెడీ పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అన్నీ ఆయిల్ వేయకుండా ధనియాలు, జీలకర్ర, వాము చాలా ఫ్రై చేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మన అల్లం ఉంది కదా, ఆ అల్లాన్ని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం ముక్కలు అనేవి పచ్చిదనం ఉంటుందిగా, పచ్చి వాసన అంతా పోయేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, పక్కన తీసేసుకోండి. అలాగే ఉల్లిపాయని మిక్సీ పట్టేసుకోండి. సన్నగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కలిపి మిక్సీ పట్టేసేయండి. ఒక వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసి ఈ అల్లం ముక్కలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత తీసేసుకుంటాం కదండి. అదే నూనెలో కొంచెం ఆయిల్ వేసుకుని మన ఇంకో వెల్లుల్లిపాయ ఉంది కదండి, పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకోండి. తర్వాత కరివేపాకు వేయండి. తర్వాత మనకి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. మధ్య మధ్యలో తింటుంటే తగులుతుంది. అలాగే మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా మగ్గపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా నూనె అనేది పైకి తేలేదాకా మగ్గపెట్టేసుకోండి. ఈలోగా మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ అల్లం అలాగే డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కదా, అన్నీ జీలకర్ర, వాము, ధనియాలు మొత్తం పేస్ట్లా ఆడేసుకోవాలి. నీళ్ళు పోసుకొని పేస్ట్లా ఆడేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి, మగ్గుతుంది, ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. నూనె అనేది పైకి తేలాలి. పైకి తేలిన తర్వాత మనం ఇలాగ చింతపండు అనేది రసం తీసుకుని పెట్టుకోవాలి. అది కుక్ అయిపోయిన తర్వాత మనం సరిపడగా కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసుకొని ఒక 2 సెకండ్స్ మనం తిప్పేసుకొని మన చింతపండు పులుసు ఉంది కదండి, చింతపండు పులుసు అనేది పోసేసుకొని అందులోనే బెల్లం ముక్క వేసేసుకోండి. చూపించినంత బెల్లం వేసుకోండి, బాగుంటుంది. అంతే అండి, అదంతా బాగా మరగపెట్టేసుకోవడమే. ఎంతో రుచికరమైన అల్లం పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ. వంటలో ఏమన్నా ఉన్నా, ఒకవేళ ఏమన్నా దురదలు ఉన్నా కూడా పోతాయి. అప్పుడప్పుడు ఇలా పెట్టుకుని తినాలండి. నేనైతే బాక్స్లో కలిపా. వీడియో నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.